ఆక్షన్ అయ్యాక యాక్షన్ చేస్తారా? మా రియాక్షన్ ఏంటో చూడండి అంటూ ఎస్బీఐ పై ఫైర్ అవుతోంది తెలంగాణ సర్కార్. రాయదుర్గం ల్యాండ్ పై రాసుకున్న వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అటు ఎస్బీఐ ఇటు ప్రభుత్వం ఈ భూమి విషయంలో దూకుడుగానే ఉన్నాయి. ఆ భూమి విషయంలో ఎస్బీఐ వర్సెస్ తెలంగాణ సర్కార్ అన్నట్టుగా వార్ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎస్బీఐ వెన్నుపోటు పొడిచిందా? అందుకే బ్యాంక్ తీరును ఎండగట్టే ప్రయత్నాలు చేస్తోందా? రాయదుర్గం భూమిని ఎలాగైనా దక్కించుకోవాలన్న కసితో ఎస్బీఐ ఉంటే వేలాన్నే ఫైనల్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉంది. రాయదుర్గం భూమికి ప్రత్యామ్నాయ భూమిని స్వీకరించేందుకు ముందుగా అంగీకరించి తర్వాత కోర్టుకు వెళ్లడంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఎస్బీఐపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేలం వేసిన రాయదుర్గం భూములపై ఎస్బీఐ పిటిషన్ వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబడుతోంది. మారుభూమికి ఓకే చెప్పి వేలం తర్వాత పిటిషన్ వేయడంపై సీరియస్ అవుతోంది. రాజకీయ ఒత్తిళ్లతో ఎస్బీఐ వైఖరి మార్చుకుందనే అనుమానం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. ప్రత్యామ్నాయ భూమికి అంగీకరించిన ఎస్బీఐ తర్వాత కోర్టుకు వెళ్లడంపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించాలని యోచిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల బ్యాంకు ఖాతాలను ఎస్బీఐ నుంచి ఇతర బ్యాంకులకు మార్చే యోచనలో పడింది. ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లు, నిధుల వివరాలను సేకరించి వాటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్బీఐ తనదిగా చెప్తోన్న భూమిని జూన్ 1న టీజీఐఐసీ వేలం వేయగా 1,038,36,00,000 ఆదాయం తెచ్చిపెట్టింది. ఒక్కో ఎకరా దాదాపు 204 కోట్ల ధర పలికింది. అయితే ఈ వేలాన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించడం ప్రభుత్వంలో ఆగ్రహానికి దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000కు పైగా ఎస్బీఐ శాఖలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల ఖాతాలతో పాటు రైతు భరోసా, ఆసరా పెన్షన్లు, స్కాలర్షిప్ల లాంటి అనేక సంక్షేమ పథకాల నగదు బదిలీలో ఎస్బీఐది ప్రధాన పాత్ర. ప్రతి నెల 10,000 కోట్ల నుంచి 12,000 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ భూ వివాదం కారణంగా ఎస్బీఐతో ప్రభుత్వ సంబంధాలు దెబ్బతింటే చెల్లింపుల వ్యవస్థపై ప్రభావం పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొత్త బ్యాంకుల్లో ఖాతాల మార్పిడి, సాంకేతిక అనుసంధాన ప్రక్రియలకు సమయం పట్టే అవకాశం ఉండడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎస్బీఐ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. తక్కువ ధరకు భూమి కేటాయించినప్పటికీ దానిని వివాదాస్పదం చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వివాదం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం, ఎస్బీఐ మధ్య చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ భూముల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దన్న సంకేతాలను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇస్తోంది. ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.